నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది శ్రీరంగంలోని తిరుచునాపల్లిలో రంగనాథస్వామి ఆలయంలోని తెల్ల గోపురం అండి. తమిళంలో వెల్ల గోపురం అని అంటారు. దీనికి ఒక కథ ఉంది, చెప్తానండి. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయంలో శ్రీ రంగనాథుడు కొలువైన భూలోక వైకుంఠమైన దేవాలయం తమిళనాడు తిరుచునాపల్లిలో ఉంది. దీనిని తిరువరంగం అని కూడా అంటారు. ఈ అన్ని ప్రాకారాల్లో 21 బ్రహ్మాండమైన స్తంభాలు అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఉన్నాయండి. సంస్కృతి సాంప్రదాయంలో చాలా ద్రావిడ నిర్మాణ శైలిలో ఇది నిర్మించబడింది. ప్రపంచంలోనే పురాతనమైన మరియు అతిపెద్ద హిందూ దేవాలయం అండి. 21 గోపురాలతో 156 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ భారీ ఆలయానికి ఏడాది పొడవునా పండుగలు జరుపుకుని ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రం ఇది. దీనికి రంగు వేయకుండా ఎందుకున్నారంటే 14వ శతాబ్దంలో పట్టణంపై మహమ్మదీయులు దండయాత్ర చేశారండి. ఆ సమయంలో శ్రీరంగంలో నివసించే ఊరేగింపు దేవత అయిన శ్రీనామ పెరుమాళ్ను రక్షించడానికి తన జీవితాన్నే త్యాగం చేసిన నృత్యకారిణి మరియు దేవదాసి అండి. ఆమె గౌరవార్థము ఇది ఇలానే ఉంచారు. ఎందుకంటే మహమ్మదీయుని ప్రేమించినట్టు నటించి ఆమె అక్కడ నుంచి ఈ ఆలయ గోపురం మీదికి తీసుకెళ్ళి పైనుంచి ఆయన్ని తోసేసిందండి. ఆయన చనిపోతాడు కాబట్టి తను కూడా ప్రాణత్యాగము చేసుకుంటుంది. ఆమె గౌరవార్థము ఈ గోపురానికి వైట్ కలర్లోనే ఉంచారండి. ఆమె పేరు వెల్లయమ్మ గోపురం అని దీనిని పిలుస్తారు. దీనికి కూడా రంగు వేయరండి. అంతేనండి కథ.